హాయ్ దిస్ ఇస్ బిందు వెల్కమ్ టు మై ఛానల్ హిమ కిరణ్. ఈరోజు బ్లాగింగ్ వచ్చి డే ఇన్ మై లైఫ్. నేను వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను రీసెంట్లీ. సో నేను డే ఇన్ మై లైఫ్ నేను ఏం తింటున్నాను ఏంటనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 4కి నేను వాకింగ్ అనేది లేస్తున్నాను. 4:30 కల్లా వాకింగ్ అనేది స్టార్ట్ అయిపోతాను. మార్నింగ్ లేవగానే హౌస్ అనేది క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే మన మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది కదా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత. నెక్స్ట్ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ వచ్చి మనం వాకింగ్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను కూడా ఫస్ట్లో అసలు వెళ్ళేదాన్ని. వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నా మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. అందుకే వాకింగ్ అంటే చాలా బాగా డెడికేషన్ మా హస్బెండ్కి ఎక్కువ ఉన్నట్టుంది. ఎందుకంటే నాకంటే ఆయన త్వరగా సన్నమైపోదాం అనుకుంటున్నారు. ఏంటో నన్ను వదిలేసి మరీ వెళ్ళిపోతున్నారు. కొంచెం దూరం వెళ్ళాక నేను గుర్తొచ్చానండి. మళ్ళీ వెనక్కి తిరిగి చూసి నన్ను తీసుకువెళ్ళారు. మార్నింగే ఘాట్లోకి వచ్చేసామండి. మార్నింగ్ అయితే ఎవరు ఉండరు. నెక్స్ట్ వచ్చి చాలా డార్క్గా ఉంటుంది. నేను లాస్ట్ టైం ఇక్కడ ఒక పర్సన్ చూసి వెళ్ళిపోయాను. ఒక ఆయన ఫ్లవర్స్ కట్ చేయడానికి వస్తారు. ఆయన లైట్ వేసుకోగానే ఆయన ప్యాంట్ వైట్ కలర్ చూసి భయపడిపోయాను. దేమనుకున్నాను. అలానే మీకు ఎప్పుడైనా జరిగింది అలానా? జరిగితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి నా వాకింగ్ స్టైల్ చూస్తే నాకే అనిపించింది, ఏంటి వన్ డేలో లాస్ అయిపోలా ఏంటి వెయిట్ అన్నట్టు నడిచేస్తున్నాను. నాకు చూసి నాకే నవ్వు అనిపించింది. మార్నింగ్ చూసారా వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎవరు కూడా ఉండరు. మనం వాకింగ్ చేసిన తర్వాత చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. అక్కడ కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే నేను మార్నింగ్ అసలు లేచేదాన్ని కాదు. కానీ వాకింగ్ పేరు చెప్పి చాలా వరకు మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ఎవ్వరు ఉండరు. పీస్ఫుల్గా అలా కూర్చోవచ్చండి. వాకింగ్ చేసి మేము అలా రిలాక్స్ అయిదామని అలా కూర్చున్నాము. కూర్చునే లోపల 2 పెట్స్ కొట్టుకుంటున్నాయి. ఈ పెట్స్ చూస్తుంటే నేను మా అక్క గుర్తొచ్చామండి. మేము మ్యారేజ్ కాకముందు ఇద్దరం అలా కొట్టుకునేవాళ్ళు. సో నాకు అది చూడగానే అదే గుర్తొచ్చింది. ఈ వీడియో కానీ మా అక్క చూసిందంటే నన్ను అంతదండి. సో బాగుంది కదని వీడియో క్యాప్చర్ అంతా చేశాను. అది కూడా రింగ్లోనే కొట్టుకుంటున్నాయండి. బయటకు అసలు వెళ్ళట్లేదు. ఏమో మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఆడుతున్నాయి ఏంటో మరి నాకు తెలియలేదు. తెగ ఫైట్ చేసినాయి చాలాసేపు. చాలా ఫన్గా అనిపించింది. మంచిగా ఎంటర్టైన్ చేసింది కాసేపు. చిన్నప్పుడు చాలామంది అంతే కదండీ! మ్యారేజ్ కాకముందు సిస్టర్స్ అలాగే కొట్టుకుంటారు కదా! సో, నాకదే గుర్తొచ్చింది. చాలా ఫన్‌గా అనిపించింది. నెక్స్ట్ వచ్చి వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయామండి. బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ వచ్చి ఓట్స్, నెక్స్ట్ వచ్చి రాగి జావ ఇట్లా మనం తీసుకొచ్చండి. రాగి జావ తీసుకోవడం వల్ల మనకి వాకింగ్ కూడా చాలా విల్ పవర్ అన్నది వస్తదండి. ఎక్కువ రాగి తీసుకోవడం వల్ల ఏంటంటే ఎముకల దృఢత్వానికి బాగా పనిచేస్తది. ఐరన్ బాగుంటుంది. పుష్కలంగా లభిస్తుంది ఈ జావలో. సో, మనం ఎప్పుడైనా సరే వాకింగ్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చి సమ్మర్ కదండీ! ఇప్పుడు వచ్చే సీజన్ కూడా మనం రాగి జావ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే రోజు తాగే రాగి జావ కంటే ఈ జావ చాలా డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇందులో మనం ఓట్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం రాగి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈజీగా సింపుల్‌గా అయిపోతుందండి ఒక 5 మినిట్స్‌లోని. నేను ఈ జావ తీసుకున్న తర్వాత నాకు హెల్త్ చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చి మనం ఫుడ్ అన్నది చాలా బాగా తీసుకోవాలండి. వాకింగ్ ఒకటే సరిపోదు కదా! మన ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నామంటే దానికి తగ్గ రిజల్ట్ ఉంటుంది. నేను ఫస్ట్‌లోనే అట్లా వాకింగ్ చేసేసాను గానీ ఫుడ్ అన్నది డైట్ కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే నాకు రైస్ తినకపోతే కనుక కళ్ళు తిరిగిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్‌కి. సో, నేను అందుకనే రైస్ తింటూనే వాకింగ్ చేశాను. బట్ ఏంటంటే నాకు రిజల్ట్ లేదు. సో, నేను ఇంకా అట్లా కాదు లైఫ్ స్టైల్ అన్నా చేంజ్ చేయాలి. ఫుడ్ కూడా ప్రాపర్‌గా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకనే నాకు విల్ పవర్ అనేది చాలా కావాలి అని అనుకుంటున్నాను. సో, మీరు కూడా బ్లెస్ చేయండి విల్ పవర్ ఎక్కువ వచ్చేటట్టు. నేను వాకింగ్ అన్నది మానకుండా వెయిట్ లాస్ అన్నది కంటిన్యూ చేసేటట్టు. నెక్స్ట్ వచ్చి జావ అనేది ప్రిపేర్ చేసేసాను. జావ తర్వాత నేను ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అన్నా తీసుకుంటున్నానండి. వాల్నట్స్, బాదం, పంకిన్ సీడ్స్, అదే గుమ్మడి గింజలు, జావా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా హెల్త్ అన్నది చాలా బాగుంటుంది. మనకి తిన్నది కూడా చాలా లైట్ వెయిట్ అండి. వెయిట్ కూడా ఎక్కువ గెయిన్ అవ్వం. అట్లా మనం కంటిన్యూ చేస్తే వెయిట్ లాస్ ఖచ్చితంగా జరుగుతాము వాకింగ్ చేస్తూ. నేనప్పుడు అనుకున్నానండి, ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ తినకుండా ఎందుకున్నానో, ఏదో అంటారు కదా! సామెత ఆకులు కాలాక బూడిదట్టుకుని వేడిస్తామన్నట్టు ఉన్నది లైఫ్ ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి ఓట్స్ అనేవి తీసుకొచ్చేయండి బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా మనం. ఇంకా ఆకలి వేస్తే కనుక. నెక్స్ట్ వచ్చి నేను ఆఫ్టర్‌నూన్ లంచ్ వచ్చి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. మజ్జిగ పులుసు పెట్టాను. నెక్స్ట్ వచ్చి కీన్వా రైస్ అనేది నేను ప్రిపేర్ చేశాను. ఇది హెల్త్‌కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇది తిన్నప్పుడు ఎలా ఉంటదో అనుకున్నాను. కానీ చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. మీకు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి.